జీ తెలుగులో ప్రసారమయ్యే 'ముద్దమందారం' సీరియల్ ద్వారా ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న సీరియల్ నటుల్లో పార్వతి అలియాస్ నటి తనూజ మరియు దేవ అలియాస్ నటుడు పవన్ సాయి ఒకరు. అయితే ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు కూడా వినిపించేవి. అయితే నటుడు పవన్ సాయి మాత్రం ఆ రూమర్స్‌ని ఖండిస్తూ నేను తనూజ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. అలాగే నాకు ఆల్రెడీ మధుమతి అనే అమ్మాయితో మ్యారేజ్ కూడా అయింది. ఆమె ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తూ ఉంటుంది అంటూ తన భార్య గురించి చెప్పి అప్పట్లో ఆ రూమర్స్‌కు చెక్ పెట్టాడు. అయితే రీసెంట్‌గా ఈ సీరియల్ నటుడు తన భార్య మధుమతికి విడాకులిచ్చి ఒంటరిగా జీవిస్తున్నాడని సమాచారం అందుతుంది. ఇక ఇలా భార్య నుంచి విడిపోయినప్పటి నుంచి పాపం పవన్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. అందుకే ఈ హీరో ప్రస్తుతం సీరియల్స్ కూడా ఏమీ చేయకుండా ఖాళీగానే ఉంటున్నాడు. ఇక నిన్న మొన్నటి వరకు టెలికాస్ట్ అయిన 'మళ్ళీ నిన్ను జాబిల్లి' సీరియల్ నుంచి కూడా పవన్ ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఇక పవన్‌కు మరియు అతని భార్య మధుమతి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం నటి తనూజనే అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి తనూజ మరియు పవన్ కలిసి ప్రస్తుతం ఏ సీరియల్‌లో జోడీగా నటించకపోయినా సరే వీరిద్దరూ ప్రతి పార్టీకి తప్పకుండా కలుస్తూ ఉంటారు. అలాగే ఒకరి బర్త్‌డే ఒకరు పండుగలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తనూజ కూడా తనకు ఏ సీరియల్ ఆఫర్ వచ్చినా సరే ఆ సీరియల్ చేయాలా వద్దా అనే నిర్ణయం పవన్‌ని అడిగే తీసుకుంటుందంట. అంతేకాదు ఇటీవల ఆమెకు 'కృష్ణ మాస్టర్' పక్కన 'సూపర్ జూనియర్' డాన్స్ షోలో పెర్ఫార్మన్స్ చేసే అవకాశం వస్తే దానికి కూడా ముందు తనూజ పవన్ యొక్క సలహానే తీసుకుందంట. ఇలా అయిన దానికి కాని దానికి తనూజ పవన్‌కు ఫోన్ చేసి మాట్లాడడంతో మధుమతికి వారి ఫ్రెండ్‌షిప్ మీద అనుమానం కలిగి అది ఏకంగా డివోర్స్‌కి కూడా దారితీసిందని నెటిజన్లు భావిస్తున్నారు. మరోపక్క తనూజ కూడా ఇంట్లో వాళ్ళు ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా వాటిని పట్టించుకోవడం లేదట. ఇక ఇలా వీరి రిలేషన్‌షిప్‌పై సోషల్ మీడియాలో రోజుకో పుకారు వస్తున్న నేపథ్యంలో రీసెంట్‌గా ఈ జంట కరణ్ మరియు డాలీతో దిగిన ఫోటోలు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. ఇక ఆ ఫోటోలపై 'ముద్దమందారం' సీరియల్ ఫ్యాన్స్ అయితే రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు 'ముద్దమందారం' సీరియల్ పార్ట్ 2 కావాలని ఆ జంటను కోరుకుంటుంటే మరికొందరు నిజ జీవితంలో ఈ దేవ మరియు పార్వతి పాత్రలు ఒకటి కావాలని కోరుకుంటున్నట్లు మెసేజ్‌లు పెడుతున్నారు. మరి ప్రేక్షకులు 2 కోరికల్లో ఏ కోరిక ముందు నెరవేరుతుందో వేచి చూడాలి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.